ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలిస్తే అభివృద్ధి బాగా జరుగుతుందని నా ఉద్దేశం. ఇంకా ఆయన చాలా మంచి పనులు చేశారు. సో దాని గురించి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అందరు గెలిపించాలని కోరుకుంటున్నాను. ఆదాలు వస్తేనే అభివృద్ధి, వైసీపీ వస్తేనే అభివృద్ధి, లేకపోతే ఏముంది అభివృద్ధి? అంత రెడ్డి రావాలా, జగన్ ఫ్యానే గెలవాలా, అది మాత్రం గ్యారంటీ వస్తుంది. రూరల్లో సీతారెడ్డి గారు వస్తే బాగుంటుంది. మనకి సీతారెడ్డి వస్తే బాగుంటుందన్న. మా పనులన్నీ జరుగుతాయి, అభివృద్ధి బాగా జరుగుతుంది. నెల్లూరు నగరం అంతా మాకు సీతారెడ్డే కావాలా. జై టీడీపీ. మే 13న జరిగిన ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు కూడా మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బెస్ట్ సీఎంగా కూడా మళ్ళీ సెకండ్ టైం కూడా సీఎం కాబోతున్నారు. ఇది సత్యం. నెల్లూరు ప్రజలకు పెద్దలకి జరిగినటువంటి ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి వస్తారా, శ్రీధర్ రెడ్డి గారు వస్తారా అని పోటాపోటీగా ఉన్నటువంటి దాంట్లో ఎవరు వచ్చినా ప్రజల యొక్క బాగోగులు చూసుకోవాలని ఎవరు గెలిచినా ప్రజల యొక్క బాగోగులు మాత్రమే చూస్తే బాగుంటుంది, అందులో ఎవరైనా సరే అని చెప్తున్నారు.